వెల్కమ్ టు మీడియా న్యూస్. నేను ప్రసాద్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చిన రిపోర్టును మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎందుకు తప్పుపడుతున్నాడు? ఆకునూరు మురళి గారు ఇచ్చిన రిపోర్ట్ లో ఏముంది? అసలు ఏమీ లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మనసులో మాట ఆకునూరు మురళి చేత చెప్పించిన అని ఆర్ఎస్ ప్రవీణ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మనసులో ఏముంది? ఎందుకు ప్రైవేటు పాఠశాలకు ప్రభుత్వ పాఠశాలకు ముడిపెట్టి చూస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వము? ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను మేము ఉత్పన్నం చేస్తామని ఏదైతే ఆకునూరు మురళిగా కొత్తగా ఎన్నికైన విద్యా కమిషనర్ గారు ఇచ్చిన రిపోర్టును తప్పుపడుతున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అసలు ప్రభుత్వ పాఠశాలలో పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయులకు జీతాలు ఎక్కువ ఉంటాయి. ఆ జీతాలను తగ్గించే ప్రయత్నం ప్రభుత్వం ఆలోచిస్తుందా? లేక పిల్లలది వాళ్ళది ఏదైతే తీసుకోవాల్సిన అంటే పిల్లల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళ ఎగ్జామ్స్ లో వాళ్ళ రేటింగ్ ని బట్టి మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్స్ ఉంటాయని వాళ్ళని ఉపాధ్యాయులని కంట్రోల్ చేసే ఆలోచన చేస్తుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు ఉపాధ్యాయులకు జీతాలు ఎక్కువ ఉంటాయి కావాలనే వాళ్ళ మీద ఫోకస్ పెడుతుంది. ఈ రోజు ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్ గా ఆకునూరు మురళి ఇచ్చిన రిపోర్ట్ ను ఆర్ఎస్ ప్రవీణ్ గారు తప్పుపడుతున్న ఆలోచనలో చాలా సందేహాలు వస్తున్నాయి ప్రజలకు, టీచర్స్ కి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక వ్యాఖ్యలు చేశారు. అసలు నిజంగానే పెను మార్పులు తీసుకురాబోతుందని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. ఆకునూరు మురళి ఇచ్చిన రిపోర్టులో చాలా అంశాలు లేవనెత్తితే నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఇరకాటంలో పడుతుందని ప్రవీణ్ గారు అంటున్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుంది? ఎందుకు ఉపాధ్యాయులకు జీతాలు ఎక్కువ ఉంటాయి తగ్గించే ఆలోచనలో ఉందా? లేదంటే పిల్లల రేటింగ్ బట్టి వీళ్ళకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్స్ తగ్గించే ఆలోచనలోనే ఈ ఆలోచనని తెరమికి తీసుకొచ్చిందా? ఎందుకు ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చిన రిపోర్టును మాజీ ఐపీఎస్ ఆఫీసర్ తప్పుపడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మనసులో అసలు ఏముంది? ఉపాధ్యాయులకు జీతాలు ఇంత ఎందుకు ఇస్తున్నామని ఆలోచిస్తున్నారా? లేదంటే వాళ్ళకు సీనియర్ ప్రకారంగా ప్రమోషన్లు ఉంటాయి, ఆ ప్రమోషన్లను ఆపడానికి ఇంకో రకంగా ఎత్తుగడ వేస్తున్నారా? అసలు రాష్ట్ర ప్రభుత్వము ఈ ఎడ్యుకేషన్ విధానంలో ఎలాంటి మార్పు తీసుకురాబోతుందో చూద్దాం. రేపు భవిష్యత్తులో ఎలాంటి ఆలోచన చేస్తుందో ఆలోచన ప్రకారంగా మనం ముందుకు వెళ్దామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆకునూరు మురళి గారు ఇచ్చిన రిపోర్టును తప్పుపడుతున్నారు. చూస్తున్నాం మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్.